అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం. హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో అయితే మా ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నా. చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని చెప్పేసి. షార్ట్ అండ్ స్వీట్గా చూపిస్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. వీడియో లోపలికి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్. పండుగ అనగానే ఫస్ట్ అయితే మామిడాకులు బంతి పువ్వులతోనే కదా ఇంటికి అందం అనేది వస్తుంది. సో ఫస్ట్ వాటితోనే స్టార్ట్ చేస్తా. అండ్ చాలామంది స్నానాలు చేయకముందే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఈ పనులన్నీ కూడా. నేను మాత్రం ఇంట్లోకి సంబంధించిన ఏ పనులైనా స్నానం చేసిన తర్వాత స్టార్ట్ చేస్తా. అండ్ ఈసారి 6:52 తర్వాత పూజ చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి 6:52 తర్వాత స్టార్ట్ చేసేసరికంటే చాలా చాలా లేట్ అయిపోయింది. బేసిక్గా నేను 6-7 లోపల పూజలు కంప్లీట్ చేసుకుంటా, ఎంత పెద్ద ఫెస్టివల్స్ అయినా సరే. ఈసారి అయితే మామూలుగా లేట్ కాలేదన్నమాట. సో అట్లా మొత్తానికైతే 6:52 తర్వాతనే అన్ని పనులు మొదలుపెట్టిన. ఒక్క చేత్తోటి ఇన్ని పనులు చేయాలంటే కొంచెం కష్టమే కదా. అప్పటికి మా పిల్లలు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అండ్ ఎవరెవరు ఎట్లా హెల్ప్ చేసిరు అనేటివి కూడా చూపిస్తాను. సో మొత్తానికైతే ఇంకా పూజకైతే అయితే పొద్దున్నే అన్నీ కూడా కంప్లీట్గా రెడీ చేసి పెట్టేసుకున్నా. నేను మా పని ఒకటేసారి స్టార్ట్ చేసుకున్నాం అనమాట పనులు. నేను పూజకు సంబంధించిన పనులు, తను ఇంట్లో సంబంధించిన పనులు అన్నీ కూడా చేస్తూ ఉంది. తను డైలీ ముగ్గేస్తుంది. ఆ ముగ్గు వేస్తుందేమో అని బయటకు వచ్చి చూసేసరికంటే నా బంగారు తల అయితే ఇట్లా ముగ్గులు వేస్తుంది. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో. నేను నేర్పించిందే. చిన్నప్పటి నుంచి కూడా నేను వేస్తూ ఉంటే, అమ్మ వేస్తూ ఉంటే చూసి నేర్చుకుందనమాట. తను వేస్తుంది కదా ఆ ప్లేట్స్, అవన్నీ కూడా మా అమ్మ కొనుక్కొచ్చింది. మా పాపకు మస్తు ఇష్టం ఇట్లా ముగ్గులు వేయడం అని చెప్పేసి. సో వాటికైతే న్యాయం చేస్తుంది అనమాట. రెగ్యులర్గా రోజు కూడా వేస్తుంది. బట్ బాగా కాళ్ళకు అంటుతుంది కదా అది ఎక్కువ వేస్తే అని చెప్పేసి నేను వేయనియను. కానీ పండగల రోజు మాత్రం ఖచ్చితంగా ఇంకా ఆమెకైతే మస్తు ఇష్టం అనమాట. నేను చెప్పకపోయినా ఎంత ముద్దుగా రెడీ అయిపోయింది చూడండి. పొద్దున్నే రెడీ అయ్యి ఇట్లా నేను కూడా రెడీ అయ్యి చేస్తాను కాబట్టి ఆమె కూడా అట్లా రెడీ అయ్యే మ్యాక్సిమం చేస్తుంది అనమాట. ఏదైనా పిల్లలు మన నుంచే నేర్చుకుంటారు అనేది అయితే నేను నిజంగా మా పిల్లల్ని చూసిన తర్వాతనే తెలుసుకుంటున్నాను అనమాట. ఏ పూజల గురించి కానీ, ఏవైనా పనుల గురించి కానీ మనం ఎట్లా చేస్తూ ఉంటే, మన ఇంట్లో వాళ్ళం ఎట్లుంటే పిల్లలు కూడా అట్లనే తయారవుతారు అని నాకైతే అనిపించింది. సో అట్లా మొత్తానికైతే ముగ్గులు వేయడమే కాదు, అందులో పసుపు కుంకుమలు కూడా వేస్తుంది. చూసే వాళ్ళకి ఇది చిన్న విషయంలానే అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే ఏముంది పిల్లలు అన్నప్పుడు చేస్తారు కదా అనుకుంటుండొచ్చు. బట్ నాకైతే చాలా చాలా పెద్ద విషయము. బేసిక్గా పిల్లలకి ఎందుకులే పని చెప్పొద్దు అని అనుకుంటుండే. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసుకుంటా పెరిగినా కాబట్టి ఈరోజు అన్నీ నేను చేసుకోగలుగుతున్నా, ఎవరి హెల్ప్ ఉన్నా లేకపోయినా. సో మనం ఇప్పుడు గౌరవం చేసినాం అనుకోరు పిల్లల్ని, వాళ్ళకి పొద్దున వాళ్ళు చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. సో పిల్లల్ని మనం గౌరవం చేయడం వల్ల ఇంకా ఖరాబ్ చేసిన వాళ్ళమే అవుతాము, తర్వాత బాధపడాల్సి వస్తుంది అనే విషయం అయితే నేను 100% అర్థం చేసుకున్నా. 3 ఏళ్ళ పిల్లుంటే ముంత కాసారా అని చెప్పేసి మా అమ్మ ఒక సామెత చెప్తుండే. అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు అంటే పిల్లలు చిన్నప్పుడు కానీ వాళ్ళు పుట్టక ముందు కానీ అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడైతే అడగకపోయినా కూడా వాళ్ళు పెద్దగా అయిపోయారు కాబట్టి, చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తున్నారు. చూడండి నిజంగా ఎంత బాగా వేసిందంటే ముగ్గులు. చాలామంది అనుకుంటుండొచ్చు ఎవరో వేసిన ముగ్గులను చూపిస్తుంది అని చెప్పేసి. అట్లా చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము అనేది చూపించుకోవడం అనేది గొప్పతనం. కానీ మనం చేసి వాళ్ళు చేస్తున్నారు అని చూపించడం కరెక్ట్ కాదు కదా. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నా అసలు ఎట్లా వేస్తుంది ఏంటిది అనేది. నేనైతే ఏ మాత్రం కూడా గైడ్ చేయలేదు ఇట్లే అట్లే అని చెప్పేసి. మా అమ్మ ఒక్కొక్కసారి టెంపుల్స్కి వెళ్ళిన ప్రతిసారి కూడా అట్లా ఆ ముగ్గులు వేసే ప్లేట్స్ అయితే తీసుకొస్తుండే అనమాట. అట్లా ఒక 5-6 ప్లేట్స్ అయితే అయినాయి. సో తనకు నచ్చిన డిజైన్స్ అయితే అట్లా వేస్తూ ఉందన్నమాట. నిజంగా అట్లా చూస్తుంటే కడుపు నిండిపోయింది. అందుకే ఈ వీడియో మొత్తం ఆల్మోస్ట్ మా పాపనే చూపించిన. ఎందుకంటే ఇంత హెల్ప్ చేస్తుంటే బంగారు తల్లి, జస్ట్ 6 years బంగారు తల్లి అర్థం చేసుకొని అమ్మని ఇంత హెల్ప్ చేస్తుంటే నిజంగా క్యాప్చర్ చేయకుండా ఎట్లుంటా, లైఫ్ టైం తనకి గుర్తుండిపోవాలి, తన పిల్లలు కూడా ఇట్లనే తనకి హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోని అయితే క్యాప్చర్ చేస్తున్నా. ఇక లోపలికి వచ్చిన తర్వాత
మా బాబు కూడా ఏదైనా పని చెప్తామని చెప్పేసి వేప పువ్వు తెంపమని చాలా కాన్సన్ట్రేటెడ్ వర్క్ అయితే ఇచ్చిన అనమాట. నేను వాళ్ళకి పనులు చెప్పడం అనేది చాలా తక్కువ, ఎందుకంటే ఏదైనా అడగక ముందే చేస్తారు. సో ఇట్లాంటి పనులు వాళ్ళకి తెలియదు కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వేప పువ్వు ఎందుకు, అసలు పచ్చడి ఏంది, ఉగాది ఏంది, అవన్నీ చెప్పాలన్నమాట. అసలు ఇది ఎందుకు తినాలి అంటే వాళ్ళకి తెలియదు కదా. సో మనకు కూడా చిన్నప్పుడు తెలియకపోతుండే, సో అన్నీ చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తాయి. సరే అని చెప్పేసి అట్లా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా నేనైతే లోపలికి వచ్చేసిన. ఒక పని ఎంత చేస్తున్నా అసలు అవ్వట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 6:50 తర్వాత పనులు స్టార్ట్ చేయాలంట. 10 లోపల 9:30-10 లోపల అయితే పచ్చడి తాగేసేయాలంట. అసలు వందే భారత్ ఎక్స్ప్రెస్ లెక్క చేస్తున్న పనులే అయితలేవు. 10 అవ్వకపోతే మళ్ళీ అదొక టెన్షన్ మనకి. సో అట్లా మొత్తానికైతే ఇంకా భక్ష్యాలు చేస్తున్నా. పెద్ద బిస్కెట్ అయింది. సో ఒక్కొక్కసారి ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట. బేసిక్గా నేను మంచిగానే చేస్తా, కాకపోతే పప్పు అనేది కొంచెం ఎక్కువ ఉడికిపోయింది. నా బయట బంగారు తల్లి ముగ్గులు వేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉండేసరికంటే నా భక్షాల పప్పు అయితే బాగా మెత్తగా అయిపోయింది అనమాట. సో ఏదో ఒకటి మొత్తానికి చిన్నగా చేస్తూ ఫస్ట్ దేవునికి 5 పోలేలు అయితే చేసి పూజ కంప్లీట్ చేసినాక ఇంకా మళ్ళీ వేడివేడిగా చేసుకొని తిందాంలే అని చెప్పేసి ఇక దేవుని రూమ్లోకి అయితే వచ్చేసిన అనమాట. ఇక ఆల్మోస్ట్ పచ్చడి చేయడానికి అన్నీ రెడీ చేసేసిన. చిన్నప్పుడైతే మా అన్నలు చేస్తుండే పూజ అయినా పచ్చడి చేయడము ఇట్లాంటి పనులు కొన్ని అన్న వాళ్ళతో చేపిస్తుండే. సేమ్ ఇప్పుడు నేను ఎట్లా చేపిస్తున్నానో వాళ్ళతో, ఎందుకంటే పెద్దగైన తర్వాత వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అని చెప్పేసి. సో ఇప్పుడు మేము అట్లనే తెలుసుకున్నాం కదా, పిల్లలు కూడా అట్లనే తెలుసుకుంటారు, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి ఇట్లాంటి విషయాలు అని చెప్పేసి నేను మొత్తం అన్నీ కూడా పిల్లలతోనే చేపిస్తున్నా. బేసిక్గా ఉగాది పచ్చడి అయితే ఖచ్చితంగా మగవాళ్ళు కలిపితే మంచిది అంటారు. సో అందుకని చెప్పేసి పిల్లలు పుట్టక ముందు అయితే నేను మా ఆయనతోనే కల్పిస్తుండే. ఏ పని చేసినా చేయకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తుండే మా ఆయన నిజంగా. సో ఇంకే పని చేయాల్సిన అవసరం లేదు, అన్నీ చేయడానికి మనం ఉన్నాం కదా. పిల్లలు పుట్టిన తర్వాత మా ఆయనకి ఇక ఇది కూడా రిలాక్స్ అయిపోయింది అనమాట. ఇక పిల్లలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఉగాది పచ్చడి కలిపేటప్పుడు దాంట్లో ఏమేమి వేసినాం, ఎందుకు వేసినాం, ఏంటిది, అవన్నీ విషయాలు అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉగాది పండగ గురించే కాదు ఏ పండగ అయినా కూడా ఆ పండగ పద్ధతి, ఫార్మాలిటీ, దానికి సంబంధించిన విషయాలు నాకు తెలిసిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నాకు కూడా అంత పెద్దగా తెలియదు అనమాట. ఒకవేళ తెలియకపోయినా ChatGPTయో లేకపోతే గూగుల్లో చేసి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే ఇంకా పిల్లల చేత అన్నీ రెడీ చేసిన తర్వాత ఉగాది పచ్చడి అయితే తయారు చేయించిన కదా. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఆ లోపల చిన్న గురిగి ఉంటుంది కదా, దాంతో 5 సార్లు పైనకి కిందకి పోసి ఇక అందరం కలిసి కలిపినట్టుగా చేసిన తర్వాత హారతి ఇచ్చేసేసి దేవునికి భక్షాలు అయితే ప్రసాదంగా పెట్టేసేసి ఇంకా అందరం కూడా హారతి తీసేసుకొని హ్యాపీగా పచ్చడి అయితే తాగేస్తున్నాము. ఇట్లా షార్ట్ అండ్ స్వీట్గా ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. ఏమేమి వంటలు చేసినా ఏంది అనేది అస్సలు తీయలేదు. ముందు రోజు అయితే నాకు ఫుల్ పని అయిపోయింది అనమాట. అందుకని చాలా అలసిపోయినా. అందుకే షార్ట్ అండ్ స్వీట్గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా పిల్లలకి కూడా. ఈ వీడియో చూసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎప్పటికైనా. అండ్ మీకు కూడా మేము ఎట్లా చేసుకున్నామో ఉగాది పండగ అనేది చూపిద్దాము అని చెప్పేసి ఇట్లా చిన్న వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అందరికీ ఇంకొకసారి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులైతే ఉంటాయో అంతకంటే ఎక్కువ రుచులు, కలర్లు ఉన్న మనుషులు ఈ ప్రపంచంలో ఉంటారు. వాళ్ళందరినీ దాటుకొని మంచిగా మీరు ఎదగాలని, మీరు అనుకునే కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకీ హోమ్ టూర్ అని చెప్పి హోమ్ టూర్ వీడియో చేయలేదని అస్సలు అనుకోకండి. కింది నుంచి స్టార్ట్ చేసిన మా బిల్డింగ్ని తీస్తూ మొత్తం అంతా ఇల్లు చూపిద్దామని చెప్పేసి. బట్ ఫెస్టివల్ కంప్లీట్ అయ్యేసరికి ఇల్లంతా ఎట్లా తయారైందంటే ఇక పండగ రోజు బాగానే ఉంటుంది, బట్ బాగాలేదన్నమాట. కొంచెం కిచెన్ అంతా హడావిడిగా ఉండే. సో నెక్స్ట్ టైం చూపిస్తా. ఈరోజు అయితే దేవుడి రూమ్ చూపించిన, హాల్ చూపించిన అండ్ కిచెన్ చూపించిన. కింద నుంచి మా బిల్డింగ్ అయితే చూపించినాను కదా. సో నెక్స్ట్ టైం హోమ్ టూర్ అయితే సూపర్గా చేస్తా. పండుగ రోజు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేసినాను, కానీ ఇక వీలవ్వలేదు. అట్లా మా పిల్లలైతే పచ్చడి తాగుతూ ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారని అంటే బలవంతంగా అయినా తాగిపిస్తాను అనమాట, ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి. ఇది రోజు వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్తో ముందుకు వస్తాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాలో అవడం మర్చిపోకండి. బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.